మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్దట. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ మాట ఎందుకన్నానంటే, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగినాయి. ప్రెస్ మీట్ జరిగింది. ఎవరికి నచ్చిన ఒపీనియన్స్ అవన్నీ చెప్పుకున్నారు. ఎవరి సత్తా ఏంటి వాళ్ళు చూపించారు. ఇట్లా చాలా జరిగినాయి కదా. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే, సజ్జనా సార్ ఒక ఎటకారంగా మాట్లాడాడు. ఆయన చాలా ఎటకారంగా మాట్లాడాడు. ఏంటంటే, మాకు దమ్ముందా, పోలీస్ డిపార్ట్మెంట్ దమ్ముందా లేదా, దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అది ఇది అని చెప్పేసి అన్నారు. మేము పట్టుకున్నాం. రవి ఏంటి ఏమంటావు, నాకు దమ్ముందా లేదా అని చెప్పేసి కొంచెం అత్యుత్సాహం చూపిస్తారు కదా మన వాళ్ళు. కొంచెం ఎటకారంగా మాట్లాడారు అనమాట. సరే ఇలా అయిందేంట్రా, ఏం జరుగుద్ది ఇప్పుడు అని కొంచెం డిసప్పాయింట్ అయ్యే లోపే అసలుగా ఏదో ఒక మెరుపుతేగలాగా హైకోర్టు ఒక డేటాని హ్యాక్ అయిపోయింది అనమాట. అంటే హైకోర్టులో డేటా ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి హ్యాక్ చేసి పడేశారు. సో నిజంగా భలే అనిపించింది అది. ఇప్పుడు హైకోర్టులో నుంచి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ వెళ్ళింది. ఇలాగా హైకోర్టుకి సంబంధించిన డేటాని హ్యాక్ చేశారు, దాన్ని వెంటనే రిట్రీవ్ చేయమని చెప్పేసి. సో ఎవరిని ఎక్కువ తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడే కదా ఇప్పుడు అసలు అరెస్ట్ చేశారు, ఏదో అయిపోయింది, ఎవడు లేడు ఆడు లోన్ ఉన్నాడు అంటే వెనకాల టీం వర్క్ అనేది ఉంటుంది. సో టీం వర్క్ ఉన్నప్పుడు ఎక్కడొక్కడికి ఎక్కడ దుక్కుని గట్టిగా కాలుతుంది కదా, ఒక బాధ ఉంటుంది కదా. ఎవరైతే ఎటకారంగా మాట్లాడాడు ఏంటని చెప్పి ఇంకా గవర్నమెంట్నే టచ్ చేయాలి అనుకున్నాడు, టచ్ చేసి పడేసాడు. ఇప్పుడు హ్యాక్ చేశారు, ఆ సర్వర్ ఎవరికి అందట్లేదు. ఇప్పుడు కంప్లైంట్ వెళ్ళింది, ఇది సాల్వ్ చేయడానికి ఇంకొంత టైం పడుద్ది, మళ్ళీ ఇంకోటి హ్యాక్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఐబొమ్మకి మంచి వార్ జరుగుతుంది, కొంచెం రసపట్టంగా ఉంటుంది అంతా కూడా. సో మంచి మంచి ఎపిసోడ్స్ లాగొచ్చు వీటితో. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఐబొమ్మని ఇష్టపడే వాళ్ళు ఉంటారో, ఇలా జరిగింది ఏంటని బాధపడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం ఎంజాయ్ చేయండి. థ్రిల్లింగ్ విషయాలన్నీ మనకి మెల్లమెల్లగా ఒక్కోటి న్యూస్ వస్తుంది బయటికి. కొంచెం హ్యాపీనెస్. సినిమా చూడకపోయినా డైరెక్ట్గా బాహుబలి లాంటి సినిమా మంచి థ్రిల్లింగ్, మొత్తం బాహుబలి లవ్, ఇంకా మొత్తం మిస్టరీ, క్లైమాక్స్ మంచి రసపట్టంగా ఉంటుంది అన్నమాట. ఇంకా సో ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. హైకోర్టు హ్యాక్ అయిపోయింది, ఇంకా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తల పట్టుకుంటుంది, మళ్ళీ మామూలే. మళ్ళీ ఇప్పుడు దీన్ని పట్టుకోవడం, దీన్ని ట్రేస్ చేయడం బాగుంటుంది వర్క్. సూపర్. వీటి మీద పెట్టే శ్రద్ధ ఏది నిజంగా క్రిమినల్స్ మీద వాటి మీద పడితే ఈ పాటికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా మంచి యూజ్ ఉండేది, అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. వాటి మీద ఫోకస్ పెట్టారు కదా మన వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో, నేను కూడా వెయిట్ చేస్తున్నాను.